మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మా ఘనమైన రాజ్య నమ్మకమైన తండ్రి, మా శ్రేష్టమైన దేవ నీకు వందనాలయ్యా. ఏ మంచి లేని వారం ప్రభా, నా తండ్రి మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి నా తండ్రి నీ బాహురెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినందు నీకు వందనాలు నాయనా. నా దేవా, నా ప్రభా, నా తండ్రి, నా దేవా, నా తండ్రి ఈ దినం చూడలేక ఎందరో మృతులయ్యి మరణించి ఆదులు బాధల్లో ఉన్నప్పటికైనా నీ ప్రేమను బట్టి, నీ ధైర్యం బట్టి నన్ను మమ్మల్ని సజ్జలు గుంచినయ్యా. నీ స్తోత్రం నాయన. నువ్వు ఆశ్చర్యకరుడివి, నువ్వు ఆలోచనకర్తవి, నువ్వు బలమంతుడైన దేవుడు నాయన. దీనులను పైకి లేవనెత్తగల దేవుడు ప్రభా, నీ స్తోత్రం నాయన. అయ్యా నా దేవ, నా ప్రభా, మరి ఇప్పుడు నాయన వాక్య భాగంలోకి వెళ్ళిచుండగా నా తండ్రి మీరు నాతో మాట్లాడండి నాయన. మీ బిడ్డల హృదయాల్లో నా తండ్రి అది ఫలించడం సహాయం చేయమని నా తండ్రి దేవా, మరి ఇప్పుడు చెప్పబడే వాక్యాన్ని నా ప్రభ మా హృదయాల్లో నాటి ఫలింపు చేయమని, ఈ కొద్ది మనల్ని పాదసని దూపలు చేర్చుకుని మరలా ప్రతురం దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వాక్యం ఏంటంటే 127వ కీర్తన మనం చదువుకుందాము. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కావలి కాయవారు మేలుకొనియుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుసు కష్టార్జితమైన ఆహారము తినుసుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చిస్తున్నాడు. ఇప్పుడు దేవుని వాక్యం ఏంటంటే, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మనం యెహోవా లేకుండా, దేవుడు లేకుండా మనము ఏమీ చేయలేము. కాబట్టి మనము దేవుని సన్నిధిలో మనము నిత్యం కూడా ఆయనకి మనము ఎప్పుడైతే ఆయన మాట వినేవాళ్ళంగా ఉంటామో, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థం. అంటే మనం ఎంత ప్రయాసపడినా సరే మనము ఏమీ కూడా చేయలేం. మరి ఆనాడు యాత్ర చేసే సమయంలో ఇశ్రాయేలీలు మరి వాళ్ళు 400 సంవత్సరాలు కష్టపడ్డారు, కానీ అదంతా కూడా వాళ్ళకి ఏమీ మిగల్ల. వాళ్ళు కష్టపడిన దాన్ని ఏమీ కూడా వాళ్ళు తెచ్చుకోవాలి. కాబట్టి మనం కూడా మన బలం కాదు అది, మరి మన ధైర్యం కాదు, అది దేవుని కృపే. మరి మనము దేవునికి యథార్థంగా మరి మనం ఉండాలంటే, మరి మన కష్టార్జితాన్ని ఆయన చూడాలంటే, దాన్ని మరి ఈ యెహోవా లేని కష్టం కానీ, యెహోవా లేని కుటుంబం కానీ, మరి దేవుడు లేని మనిషి కానీ ఈ భూమి మీద ఉండటము దేవుని వాక్యం ఏం చెబుతుందంటే అది వ్యర్థమైంది. కానీ దేవుని కలిగి ఉన్నప్పుడు మరి అదే మనం నిద్ర లేకుండా మన ప్రయాస ఎంత చేసినా కానీ అది వ్యర్థమే అని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి మరి ఇక్కడ ఇంకో మాట ఏంటంటే, తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అంటే మనం నిద్రపోయేటప్పుడే దేవుడు మన కొరకు ఏమి కావాలో ఆయన సిద్ధపరిచి ఉంచుతాడు. కాబట్టి ఆనాడు మరి మందసం ఫిలిష్తీయుల దగ్గర ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకి అనేకమైన వ్యాధులు బాధలు వచ్చినప్పుడు వాళ్ళు ఈ మందసం మన దగ్గర ఉండబట్టి మనకి వ్యాధులు బాధలు వత్తని ఆ దాగోని గుడిలో ఉన్నప్పుడు అక్కడ ఆ దాగోని గుడిలో ఉన్న దేవతలన్నింటినీ కూడా ఆ మందసం ఏం చేసింది, పడేసి ముక్కలు చేసింది. కాబట్టి వాళ్ళు దాన్ని పంపించేటప్పుడు ఏం చేశారంటే, వాళ్ళు సోదిగాళ్ళని మరి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని ఉంటారు కదా, మాంత్రికులు, వాళ్ళని పిలిపించి మరి మాకు ఇట్లా వ్యాధులు వస్తున్నాయ్యా, బాధలు వస్తున్నాయి, మరి ఏంటంటే ఈ మందసం మీ దగ్గర ఉండకూడదని దేవుడు వాళ్ళకి ఆ మనుషులు చెప్పారనమాట. చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు, 2 పాడి ఆవులను తీసుకొని రమ్మన్నాడు. అప్పుడు ఆ పాడి ఆవులు అంటే ఏంటి, పిల్లలు అంటే ఒక మన
అవి చిన్న పిల్లలు ఆవులు, అప్పుడే పాలిచ్చే ఆవులు. పాలిచ్చే ఆవులు అంటే పిల్లలు ఉంటాయి వాటికి. అయినప్పటికైనా ఆ పాలు ఇడిచే ఆవుల్ని విడిచిపెట్టి రమ్మన్నప్పుడు ఆవులను తీసుకొని వచ్చి ఆ మందసానికి ఆ ఆ ఫిలిష్తీయులు ఏం చేశారు, ఆ మందసం మీద తీసుకొని వచ్చారు. అట్నే ఆ ఆవులను తీసుకొచ్చేటప్పుడు అవి ఆవులు ఆ పిల్లలు కేకలేస్తున్నాయి అంట తల్లుల కోసం. అయినప్పటికైనా ఆవులు వెనక్కి తిరిగి చూడకుండా ఆపన్నే వచ్చి దేవుని మందసానికి అవి దగ్గరగా వచ్చి మందసం మోయటానికి ఇష్టపడి. మరి అలాగనే మనం మన బిడ్డల కోసం, మన కుటుంబాల కోసం ఎంత ప్రయాసపడినా కానీ అది అర్థమే. కానీ అవి ఏం చేసినాయి, ఆ నోరు లేని ఆవులు వచ్చి దేవునికి లోబడ్డాయి. కాబట్టి మనము మన ప్రయాసనంతా కూడా పక్కకు పెట్టి దేవుని కోసం మనము కొంచెం కాలమైనా సరే దేవుని కోసం మనం బ్రతకాలి. అక్కడ ఆవులు ఎంతో మరి పిల్లలు ఎంత అరిచినా సరే పట్టించుకోలే, అరుపులు కేకలు వినపడినా సరే పట్టించుకోలే. మనమైతే మన కుటుంబాలని మనం ఏమీ కూడా మన కుటుంబంలో వదిలేయం. కానీ మన బిడ్డల కోసం, మన తరాల కోసం మనం ఎంతో కష్టపడతాం. కానీ దేవుడు ఏం చెబుతున్నాడు ఇక్కడ, అది వ్యర్థము, అది వ్యర్థమైంది అని చెబుతున్నాడు. మరి ఆ మందసంలో ఏమున్నాయంటే మరి పలకలు ఉన్నాయి, మరలా ఏమున్నాయి, అహరోను కర్ర ఉంది. మరి అహరోను కర్ర అంటే ఏంటి, మరి ఆ పలకలు అంటే ఏంటి, మరి ఆనాడు మన్నా కురిపించే మన్నా ఆకాశం నుండి పడేది. అప్పుడు వాళ్ళు ఏమిట్లో ఎత్తుకున్నారు, అప్పట్లో ఏమనేవాళ్ళు వాటిని, బోళ్ళు అనేవాళ్ళు, మరి గిన్నెలు అనేవాళ్ళు. అవి గిన్నెలో ఎత్తుకొని వాళ్ళు తినేవాళ్ళు అంట. మరి వాళ్ళు 400 సంవత్సరాలు కష్టపడ్డా సరే వాళ్ళకి అక్కడ తృప్తి లేదు. కానీ వారు కష్టార్జితం చేస్తానే ఉండారు, ఇటుకల పని చేపిస్తానే. ఆనాడు అబ్రహాంతో దేవుడే వాగ్దానం చేసాడు. ఆ వాగ్దానం ప్రకారం ఆయన వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళాడు, ఐగుప్తికి తీసుకెళ్ళి అక్కడ మరి వాళ్ళు ఇటుకలు చేసి వాళ్ళు ఎంతో కష్టపడితే వాళ్ళు పెట్టిన మొర దేవుడిని మోసే చేత వాళ్ళని విడిపించాడు. కాబట్టి మరి ఆ పాడి ఆవులు దేవునికి మందసం మోయటానికి ఎంత చక్కగా లోబడినాయి. పసిపిల్లల్ని కూడా వదిలేసి వచ్చి మరి దేవుని మందసం మోయటానికి ఇష్టపడ్డాయి. మరి మనం ఏం చేస్తున్నాం భూమి మీద, మన పిల్లల కోసం మనం అన్నీ ఒబ్బిడైనా సరే ముసలమ్మ ముచ్చట్లను మరి పెట్టుకొని దేవుని కోసం నిలబడకుండా, దేవుని కోసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా మన సొంతగా ఏదో వచ్చేంలే, పిల్లల్ని పెద్దోళ్ళని చేసేంలే, పోయేంలే అన్నట్టు కదా. మరి దేవుని ఎదుటి మనం నిలబడినప్పుడు దేవుడు మనల్ని నా కొరకు ఏం చేసేవని అడిగినప్పుడు మనం ఏం చేయాలి, దేవుని చెప్పాలి కదా. చెప్పాలన్నప్పుడు మనం ఏం చేయాలి, దేవుని మాట వినాలి. వినాలన్నప్పుడు ఏం చేయాలి, ఆయన కాడి కిందకి మనం రావాలి. ఆయన సిలువును ఎత్తుకునే వాళ్ళంగా మనం ఉండాలి. కాబట్టి మన ప్రయాస ఈ భూమి మీద ఇది ఎంత అర్థమైన దానికోసం మనం ఎంతగా ప్రయాసపడతాము అంత దేవునికి ఇష్టం కాదని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మరి ఆయనే మన జీవాహారం అని మరి ఆకాశం నుంచి ఆనాడు ఇశ్రాయేలుకి మన్నాను కురిపించాడు. మన్నా అంటే ఏంది, ఆయన జీవాహారం. ఆయన జీవాహారాన్ని మనం తినటానికి ఆయన మనకి ఒక ఆలోచనని ఇచ్చాడు. కాబట్టి మరి మనము ఆ మన్నా తిని మరి ఇప్పుడైనా సరే ఆయన మాట మనం విన్నప్పుడు అదే మనకి జీవాహారం. మనం మాట వినటమే దేవునికి ఇష్టమైన బలి. కాబట్టి మనము మాట వినాలి, దేవునికి లోబడాలి. మరి మన మన జీవితాల్లో ఎన్నో మేళ్ళు చేసాడు దేవుడు. ఎన్నో మేళ్ళు ఎందుకు చేసాడు, ఆ మేళ్ళు ఎందుకు చేయాలి ప్రభు మనకి, ఎందుకంటే ఆయన పిల్లలం కాబట్టి ఆయన మనకు చేసాడు. కానీ ఒక్క మేలైనా సరే ఆయన మనలో ఎంత చెడున్నా ఆయన మనలో ఉన్న చిన్న ఆలోచనని ఆయన గమనిస్తాడు. కానీ దేవుని కోసం మనం ప్రయాస ఎన్ని సంవత్సరాల నుంచి పడుతుందో, కానీ దానిలో మనకు తృప్తి ఉందా, లేదు. కానీ దేవుని సన్నిధిలో ఒక్క దినం గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం అండి. మన జీవితం ఎంత అసలు, మన జీవితం అంతా కలిపితే దేవుని దృష్టిలో 1 గంట కూడా ఉండదు. మరి ఈరోజు 1 గంట బ్రతికే వాళ్ళు కూడా భూమి మీద అద్దయి ఉన్నారు. కాబట్టి మన కళ్ళ ముందు యవనస్తులు భూమి మీద ఎంతోమంది ఉండలేదు. ఎందుకు ఉండలేదంటే మరి దేవుని మాటకి మరి లోబడకో, మరి ఎట్టయినా కానీ దేవుడు మన జీవితాలని మరి ఆ రోజుల్లో ఒక్కొక్కళ్ళు
930 సంవత్సరాలు, మరి 800 సంవత్సరాలు బ్రతికినోళ్ళు ఈ రోజులకు వచ్చేవరకు బెత్తిడంతగా చేసిండని బెత్తిడంతగా చేసిండని దేవుని వాక్యం కీర్తన గ్రంథంలో చెప్తుంది. కాబట్టి మరి మనం బెత్తిడంతగా దిగజారటానికి కారణం ఏంటంటే అది మన పాపం, మన అవిధేయత, మన దోషం. కాబట్టి మనము మరి దేవుని సన్నిధిలో ఇప్పుడు వరకు కూడా మనం ఉన్నామంటే మరి ఆయన కృప. కాబట్టి మనం ఇప్పటికైనా సరే మన జీవితాల్లో మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. సరి చేసుకున్నప్పుడు ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నీతిమంతుడైన దేవుడు. కాబట్టి ఆయన మన చెయ్యి ఎడవడు ఎడబాయడు. మరి మన జీవితాల్లో మనం లోకంలో ఎంతోమంది మనకంటే గుణులైన వాళ్ళు ఉన్నారు. వారికి లేదు మరి ఇట్ట దేవుని వాక్యం తెలియదు వాళ్ళకి. కానీ దేవుడు మనకి ఈ వాక్యాలని మరి ఆయన మన హృదయంలోకి ఆయన వచ్చి మనకి ఈ యోగ్యత ఇచ్చాడు. ఎవరికి తెలియదు మరి ఈ గ్రంథాలు. మరి ఈ గ్రంథం మనకి, పరిశుద్ధ గ్రంథం మనకి ఇచ్చినప్పుడు మనం అది అందరికీ యోగ్యత లేదు. మరి మనం ఏం చేస్తున్నాం? మనం దేవుని ప్రకటిస్తున్నామా? మన దేవుని వైపు చూస్తున్నామా? అసలు దేవుని గురించి ఒక్కళ్ళకన్నా ఒక్క మాట చెబుతున్నామా? కానీ మనం ఎక్కడున్నా సరే తామర పువ్వు ఏం చేసిద్ది? అది ఎక్కడ ఉంటుంది? మురికిలో ఉంటుంది. మురికిలో, సముద్రాల్లో, అదే 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 మురుక్కుంట, అదే ఏమంటారు, చెరువులు. ఆ చెరువుల్లో ఉంటుంది. ఆ చెరువులో ఉన్నప్పుడు ఎక్కడ చూసినా పాసి బట్టి మురికిలో ఉంటుంది. కానీ దాని ప్రత్యేకత ఎట్లుంటుంది? పరిశుద్ధంగా ఉంటుంది. తామర పువ్వు మీద మురికి ఉండదు, నీటి సుక్క కూడా దాని మీద నిలవదు. కాబట్టి అది పరిశుద్ధంగా ఎలాగైతే దిగుతూ మనం ఏ స్థలాల్లో ఉన్నా ఉంది, మనం ఎంత అన్యజనుల మధ్య ఉన్నా ఉన్నాయి, ఎంత మరి దుర్మార్గుల మధ్య ఉన్నా ఉన్నాయి, కానీ మనం కూడా ఎట్టుండాలి? తామర పూలాగా పుష్పించే వాళ్ళంగా, పరిశుద్ధులంగా దేవుని ఎదుట కనపడాలి. ఆయన కనపడ్డప్పుడే మనల్ని వాడుకోవడానికి ఇష్టపడతాడు. మరి మనం అట్ట కనపడకుండా మన ఇష్టం వచ్చినట్టు మన ఆలోచనల ప్రకారం భూమి మీద బ్రతికేవంటే ఆయన మనల్ని వాడుకోడు. మరి మనం ఎక్కడ ఉంటాము? ఏ స్థితిలో ఉన్న వాళ్ళు ఎక్కడ వేసిన గొంగ అక్కడే ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో చూస్తుంటే మరి ఏది కూడా మనకి యోగ్యమైనదిగా భూమి మీద కనపడతలే. కానీ ఈ దేవుని వాక్యమే మనకి యోగ్యమైనదిగా కనపడుతుంది. ఈ గ్రంథం ఒకటే మనకి మన మనసులకు కానీ, మన ఆలోచనలకు కానీ, మన జీవితాల్లో ఇది తేజస్సుగా, మన ఆదరణగా ఈ గ్రంథం లేతే మరి ఇప్పుడు నశించిపోయేవాళ్ళం మనం. ఎందుకంటే ఇట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదన్నాడు. పరిశుద్ధులకి ఈ లోకం యోగ్యమైనది కాదు. కాబట్టి ఈ గ్రంథం మనం పుట్టుకోబట్టి ఈ భూమి మీద మనం బ్రతికున్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? మరి ఈ గ్రంథం మనం బ్రతికి మన శ్రమలు అవి మామూలు శ్రమల, అవి జయించాలంటే మాటల, ఈ తండ్రి మనతో ఉండబట్టి మనకు యోగ్యతను దొరికింది. ఎవరికి లేదు యోగ్యత, ఎంతమంది భూమి మీద లేరు, కానీ నా దేవుడు అయితే నాకు ఈ యోగ్యత ఇచ్చాడు. కాబట్టి నా దేవుని కోసం నేనేం చేయాలనుకున్నాను? నా ప్రభువా, నువ్వు నాకు ఈ గ్రంథం ద్వారా నన్ను బ్రతికించావు కాబట్టి నీ వాక్యాన్ని బట్టి నేను ఎంతవరకు నాకు ఎప్పటి నుంచో కోరిక ఉండేది దేవుణ్ణి మరి సువార్త చేయాలని, దేవుని మాటలు చెప్పాలని. నేను ఎప్పుడు నాకు తినటానికి లేని స్థితిలోనే నేను సువార్త చేసేదాన్ని. మరి నేను ఈ హైదరాబాద్ వచ్చిన కాడి నుంచి దేవుడు మరి నాతో ఎందుకో కానీ అంత మరి నన్ను ఎందుకో ప్రత్యేకంగా ఆనాడు అబ్రహామును పిలిచినట్టు మరి నేనున్న ఊరు నుంచి నన్ను వేరు చేసాడు. మరి ఎందుకు చేసాడో నాకు తెలియదు. అప్పుడు ఎన్నో శ్రమలు. ఆ రోజుల్లో అబ్రహాం గారు కూడా అంత నీతిమంతులు మనం కాకపోయినా కానీ మరి దేవుడు ఆ రోజుల్లో అబ్రహాం గారు కూడా కరువు, ఆయనకు కూడా అన్ని శ్రమలు వచ్చినాయి, అయినా కానీ జయించాడు. అన్నిటికంటే శ్రమను జయించడమే కష్టం. మన ప్రభువారు వచ్చారు భూమి మీదకి, ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడు. ఆయన జయించాడు, ఈ లోకాన్ని జయించాడు. ఆయన మృత్యుంజయుడుగా లేచాడు. ఆయన మరణపు ములను విరిసి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయి మరలా మన కొరకు ఎవరిని? పరిశుద్ధాత్మని ఆదరణకర్తగా మనల్ని పంపించాడు. ఎందుకంటే మనం భయపడతాం, ఆయన పిల్లలవన్నీ మనకు ఆదరణకర్త కూడా ఈ లోకంలో మనకు ఉన్నారు.
ఎక్కడున్నాడు? మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. మనం ఏదన్నా పొరపాటు మాట్లాడినప్పుడు ఆయన గద్దిస్తాడు. మనం లోబడకపోతే మన ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ మనలో కరెక్ట్ కాదు, అది తప్పు అని అప్పటికప్పుడే మనకి ఒప్పింపాత్మను పంపిస్తాడు. అందుకే మనం ఏం చేయాలంటే తెలియనప్పుడు మనం అందరం కూడా లోకంలో అందరం కూడా బలహీనమే. అందరం కూడా ఎవరివి? దేవునికి దూరస్తులు. కానీ ఈరోజు మనం ఒక ప్రత్యేకించబడి ఒక సమీపస్తులుగా మనం చేసేటంటే మనం ఏం చేయాలి? ఇంకా 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 దేవునికి దార్థంగా దగ్గరికి వెళ్ళిపోవాలి, ఇంకా లోతుగా వెళ్ళిపోవాలి, ఇంకా దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇంకా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనల్ని దూరంగా ఉన్నప్పుడు ఆయన మనం పిలుస్తాడు, ఇంకా రా, ఇంకా రా, ఇంకా రా, ఇంకా రా అంటే ఏంటంటే ఇంకా మనం లోతుకి వెళ్ళాలి. ఇంకా లోతైన మార్గాలు మనం ఎన్నుకోవాలి, ఇంకా లోతైన మార్గాల్లోకి మనం వెళ్ళాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే లోతుగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. మంచి మంచి బట్టలు ఏరుకుంటాం. ఎందుకు ఏరుకుంటాము? మనకి సౌందర్యం కావాలని. మరి మంచి మంచి వాక్యాలను కూడా ఎందుకని మనం హృదయంలో దాచుకోము? మంచి నడవడికని ఎందుకు నడుచుకోము? అన్నీ మంచివి కావాలి. దేవుని కాడికి వచ్చేవరకే ఆచారంగా పోవాలి. అది కరెక్ట్ కాదని దేవుని వాక్యము సెలవెత్తుంది. కాబట్టి తన ప్రియులు నిద్రించుచుండగానే ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అంటే మనకి ఏం కావాలో ఆయన మన నిద్రపోయేదాడు మనకి ఇస్తాడు. మనం పెద్ద గొప్పోళ్ళు అని కానీ మనం పెద్ద ఈరులు అని కాదు, కానీ మనం ఆయన పిల్లలం కాబట్టి ఆయన చేతులతో మనల్ని చేసుకున్నాడు కాబట్టి మనం అంత ఆ రోజుల్లో మరి ఇశ్రాయేలీలు ఎంత కష్టపడ్డా కానీ వాళ్ళ కష్టాన్ని ప్రయోజనానికి రాలి. కానీ ఆయన ఉచితమైన కృప చేత ఆయన మన్నాని ఆకాశం నుంచి కురిపించాడు. మరి వాళ్ళు తిని వాళ్ళ చెప్పులు అరగలేదు, వాళ్ళు కాళ్ళు వాయలేదు, వాళ్ళు వస్త్రాలు కూడా చిన్నగల. మరి అంత విశ్వాసంతో వాళ్ళు ఆ రోజుల్లో మరి వాళ్ళనంత దేవుడు ఆయన మాట ఇచ్చిన దేవుడు తప్పడు కాబట్టి ఆయన వాళ్ళని ఆ రోజుల్లో అలా నడిపించాడు. కానీ నిత్యం మనం వాళ్ళే కాదు, మనమైనా మన పితరుల కాడి నుంచి మనకి వచ్చిన అలవాటు ఇది తిరుగుబాటు చేయటం. దేవుని మీద మనం ఇచ్చేమో తిరుగుబాటు చేస్తాం. మనం చేయపని మన పిల్లలైనా చేస్తారు, ఎవరైనా సరే, మనం ఎవరైనా మనం చేస్తాం. మన కుటుంబాలు అందరూ కూడా దేవునికి మనం నిత్యం కూడా దేవుని మీద ఆధారపడి ఉండము. మన సొంత ఆలోచనలు సొంత ప్రవక్తన మనం భూమి మీద చూపించుకుంటాం. కానీ దేవుడు అది అంగీకరించడు. కాబట్టి ఏం చేయాలి? మనము ఆ పాడి ఆవుల్ని పిల్లలను కూడా వదిలిపెట్టాయి. పిల్లల అరుపులు కూడా వినకుండా వెనక్కి తిరిగి చూడకుండా చక్కగా వచ్చి దేవుని యొక్క మందసాన్ని మోయటానికి ఇష్టపడ్డారు. అలాగనే పసిపిల్లలను వదిలిపెట్టేసింది. మన బిడ్డలు ఎంత గొప్పవారయ్యారు. మన పిల్లలు వాళ్ళంతటి కలబది. మనం దేవుని కోసం బ్రతకడానికి ఏంది? వాళ్ళు పెద్దోళ్ళు అయినా కానీ మన బిడ్డలు మనం విడిచిపెట్టలేకపోతున్నాం, మన కుటుంబాలను విడిచిపెట్టలేకపోతున్నాం, మన దేవుని కోసం బ్రతకలేకపోతున్నాం. మరి నోరు లేని జీవులు వచ్చి దేవునికి లోబడి అట్నే ఈ లోకంలో మనము ఏంటంటే దేవుని మాటల్ని మరి ఆయన చెప్పిన విధానంగా వచ్చి ఆయన కాడి కిందకి ఎప్పుడైతే మనం ఆయన మాటకు లోబడతామో మనం కూడా లోకంలో ఉన్న దేన్ని కూడా ప్రేమించం. మరి ఆ ఆవులు తన పిల్లలను వదిలేసి ఎలాగొచ్చినాయో మనం కూడా లోకంలో ఉన్న ప్రతిదాన్ని, మన తలంపుల్లో ఉన్న ప్రతి ఒక్క దురాత్మల్ని మనం వెళ్ళగొట్టుకుని దేవుని మాటకి లోబడాలి. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా, నన్ను నిలబెట్టయ్యా, నేను నీ కొరకు వాడబడతానయ్యా, నీ సన్నిధిలో నిలబడతానయ్యా, నీ కొరకు నా ప్రాణమైనా అర్పిస్తానయ్యా అని ఆయన బలిపీఠం మీదకి ఏం పెట్టాలి? మనము సజీవయాగంగా సమర్పించుకొని ఆ ఆవులు ఎలాగైతే వచ్చి దేవుని యొక్క మందసాన్ని మూసినాయో మరి ఆయన యొక్క జీవాహారాన్ని మరి ఆ రోజుల్లో మరి ఆ జీవాహారం తినే ఒక ఆ పలకలో జీవం కలిగిన మాటలు, ఆ జీవం కలిగిన మాటలు మరి ఆనాడు ప్రభు రాసినాయి. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలీలకి ఆ మందసంలో అవి మోయటానికి మరి ఆ మందసం మోయటానికి నోరు లేని ఆవులు వచ్చి లోబడ్డాయి. మరి ఆవులు అంటే ఏంది? అవి కూడా మనకి సాదృశ్యమే. మనం మనుషుల్ని కూడా అట్లా లోబడమని, నా కాడి కిందకు రమ్మని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మరి తండ్రి మందసం మోసేవాళ్ళంగా మనం కూడా ఉండాలి. మరి మనము ఆ దినాల్లో ఇశ్రాయేలుకి ఏ కొదువు చేయకపోయినా కానీ
వాళ్ళు మాట మాటకి ఇసుకిస్తానే ఉండరు, మాట మాటకి ఎదురు తిరుగుతూనే ఉండరు. తిరిగినప్పుడైనా సరే దేవుడు వాళ్ళని ప్రేమిస్తూనే ఉండరు. ప్రేమించినప్పుడైనా సరే వారు కానాను చూడలేదు. చూడకపోయి చూడకుండా ఉండి వాళ్ళు అక్కడే రాలిపోయారని దేవుని వాక్యం చెప్తుంది. మరి రాలిపోయినప్పుడు ఈ లోకంలో మనం కూడా ఆయన మాట వినకపోతే మనం కూడా రాలిపోయే గుంపులో ఉంటాం. సొంతగా పెళ్లి విందులోకి సొంత వస్త్రం కట్టుకొని పోతే దేవుడు ఇష్టపడ్డు. సొంత వస్త్రంగా దేవుడు మనకి విందులో ఆయన వస్త్రాన్ని మనకి తెల్లని వస్త్రము ధరించిన వారై లోకాన్ని జయించిన వారై ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. లోకంలో జయించిన వారికి అనేక శ్రమలు పొందిన వారికి ఆయన తెల్లని వస్త్రాలు కట్టి వారికి ఒక కొత్త పేరు పెడతానని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మరి తెల్లని వస్త్రం ధరించాలంటే మనం ఖర్జూర మట్టలు పట్టుకొని ఆయన ఎదుట నిలబడాలంటే మనకేం కావాలి? వస్త్రం కావాలి. ఆ వస్త్రం ఏమి విలువైన వస్త్రం. ఆయన ఎవరికి ఇస్తాడు ఆ వస్త్రాన్ని? ఆయన మందసాన్ని మోసిన వాళ్ళకి, ఆయన కొరకు శ్రమ పొందిన వాళ్ళకి ఇస్తాడు. కాబట్టి మరి మనం కూడా మరి శ్రమని మరి ఈ లోకంలో శ్రమలు పొందకుండా మనుషులు ఉండరు. ఏదో శ్రమను వస్తూనే ఉంటుంది. ఇక సంతోషంగా ఉన్నామంటే మనం దేవునిలో లేనట్టే. ఎందుకంటే దేవుని మార్గము ఇరుకు మార్గం. ఆ ఇరుకు మార్గంలో మనం ఉండాలంటే అది దేవునితో ఉండట్టే. కాబట్టి ఇరుకు మార్గంలో ఆనాడు మన ముందు నడిచారు. కాబట్టి ఈరోజు కూడా మనం ఇరుకు మార్గంలోనే ఉండాలి. మరి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు ప్రాణం పెట్టి శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. కాబట్టి మనం కూడా శ్రమల ద్వారా విధేయత నేర్చుకోవాలి. దేవుని కోసం బ్రతికి ఈ లోకంలో పడిన శ్రమలు మరి ఈ లోకంలోనే విడిచిపెట్టి మనము వెళ్ళాలి. మన ఎమ్మటి వాటిని పెట్టుకొని వెళ్ళకూడదు. అవి పెట్టుకొని వెళ్తే ఈ లోకంలో పుడితే ఏమి, పుట్టకపోతే ఏమి మనం. కాబట్టి ఈ లోకం శ్రమలను ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటే ఆయన మనకి తెల్లని వస్త్రం ధరించాలి. కాబట్టి ఆ తెల్లని వస్త్రం మనకై మనం ఆయన ధరించే వస్త్రం. అప్పుడు తెల్లని వస్త్రం సొంత ఆలోచనతో ఒక ఆయన కట్టుకొని వెళ్తే ఆయన ఏమన్నాడు? నీకెందుకు ఈ వస్త్రం? నీకు ఎవరు ఇచ్చారంటే, అయ్యా నేను నీ కొరకు నేను కట్టుకొని వచ్చాను, నీ కొరకు నేను బోధించాను. లేదు వెళ్ళిపోవాలి. కాళ్ళు చేతులు కట్టి తీసుకెళ్ళి అక్కడేమన్నాడు? చీకటి గదిలో ఏమన్నాడు. అట్టనే మరి చీకటి గదిలో వేయించుకునే గుంపులో మనం ఉండకూడదు. కానీ మనం కాడి కిందకు వచ్చిన వాళ్ళకి ఆయన పెళ్లి వస్త్రాలు ఇస్తాడు. ఆ పెళ్లి వస్త్రం ధరించాలంటే మనం ఏం చేయాలి? ఆయన కాడి ఆయన మందసాన్ని మొయ్యాల్సింది. ఆయన మందసం మోసే యోగ్యత మనకు కావాలంటే మనం దేవునికి లోబడాలి. మనం ఎంత ప్రార్థన చేసినా, మనం ఎంత గొప్పగా మనం మన సొంత ఆలోచనలు బట్టి మనం చేసిందని దేవుడు వినడు. కానీ ఆయన మాటకు లోబడి ఆయన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు భూమి మీద ఆయన మనకి ఒక మార్గాలు తెరుస్తాడు. కాబట్టి మనం ఇంకా దిగంబరమైన స్థితిలో, ఇంకా వస్త్రహీనమైన స్థితిలో, ఇంకా తెల్లని వస్త్రం ధరించని స్థితిలో మనం ఉన్నామంటే మనం ఏడున్నాము? మురికిలో ఉండట్టే. మురికి జీవితంలో ఉండటే, స్థితికిని బతుకు సీదరతనమును ఇంకా మనము అనుభవించినట్టే. ఆ స్థితి నుండి దేవుడు మనల్ని విడిపించాలంటే ఏం చేయాలి? అది విడిచిపెట్టాలి. ఆయన ఇల్లు మన ఇల్లు ఆయన కట్టాలి. మన హృదయమైన ఇల్లుని ఆయన కట్టాలి. ఆయనకు లోబడ్డప్పుడు మనము ఆ ఇల్లు ఆయన కడతాడు. ఆయనకు లోబడపోతే ఆయన ఎందుకు కడతాడు మన ఇల్లుని? మన సొంతం మనమే కట్టుకుంటాం ఇల్లుని. కానీ ఆయన లోకల్ ఇల్లు ఎవరైనా కడతారు. లోకంలో ఇల్లు కడతానికి దేవుడు పెద్ద పెద్ద వాళ్ళనే సిద్ధపరిచాడు. వాళ్ళు ఉంటారు లోకంలో ఇల్లు కట్టి ఇంజనీర్లు ఉన్నారు, అవి కాదు. ఆ ఇల్లు అవసరం లేదు. ఆ ఇల్లుని పోలి చెప్పట్లేదు దేవుడు. మన హృదయం అనే ఆలయాన్ని గురించి దేవుడు చెబుతున్నాడు. ఈ లోకంలో మందిరం కూడా ఎవరు కట్టాలి? మేస్త్రులు కట్టాలి, ఇంజనీర్లు కట్టాలి. వాళ్ళు ప్లానింగ్లు అయ్యి. కానీ మరి ఆ ప్లానింగ్లు పనికిరావు ఇక్కడ దేవుని ముందు. ఏ ప్లానింగ్ పనికి వచ్చిందంటే మనం దేవునికి ఇచ్చే ఒక హృదయాన్ని బట్టే మనం మనలో ఉన్న శరీరాన్ని జయించినప్పుడు అది మనకి వచ్చింది. మనలో ఉన్న అవయవాలన్నీ కూడా జయించాలి. జయించిన వారు వాళ్ళకి ఏముంటుంది? పరలోక రాజ్యం ఉంటుంది, ఆయన సింహాసనం ఉంటుంది. కాబట్టి జయించిన వారిలో మనం కూడా ఉండాలని మనం ఇప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి మన హృదయం అనే ఇల్లుని మనం
మన సొంతగా కట్టుకోకుండా దేవునికి అప్పగించుకొని ఆ ఇల్లుని కట్టేవారంగా ఆనాడు సొలొమోన్ రాజు గారు రాశాడు. ఆయన ఎప్పుడు రాశాడు? ఈ ఈ కీర్తనలు రాసినా సరే, మరి సామెతలు రాసినా సరే, ఆయన ప్రసంగి గ్రంథం రాసినప్పుడైనా సరే, ఆయన యవన కాలంలో ఉన్నప్పుడు, మరి ఆయన దేవుడు జ్ఞానం అడిగినప్పుడు ఆయన ఈ రాశాడు. ఆయన 3 తంతులుగా ఇవన్నీ కూడా రాశాడు. కాబట్టి ఆయన జ్ఞానం అడిగినప్పుడు ఆయన మాటలు, ఈ జ్ఞానం కలిగిన మాటలు, ఆయన దేవుడిచ్చిన మాటలు రాశాడు అప్పట్లో. తర్వాత ఆయన పడిపోయాడు. అది తర్వాత మాట్లాడుకునేది. కాబట్టి మనం ఈ ఆయనకు ఇల్లు కట్టి ఎట్ట అప్పగించుకోవాలంటే ఇప్పుడు 128వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించి నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీ లోగటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. అంటే దీని అర్థం ఏంటి? మనం ఈ లోకంలో ఇల్లు, మన హృదయమైన ఇల్లు కట్టుకుంటేనే ఆయన భయం వచ్చింది మనకి. మన హృదయమైన ఇల్లు మనం ఎప్పుడైతే కట్టుకోమో అప్పుడు మనకు ఆయన భయం ఉండదు. ఆయన భయం ఉంటేనే మనం ఇల్లు ఆయన కట్టడానికి మనం అప్పగించుకుంటాం. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు గలవారు ఆశీర్వదించబడతారని బైబిల్లో ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి జ్ఞానానికి మూలం అని ఉంది. మరి ఈ జ్ఞానం దేవుని జ్ఞానం లేకపోతే, జ్ఞానం నన్ను మరి గొప్పతనం అది కాదు, నా గొప్పతనం కాదు, కానీ మరి నన్ను చాలా మంది అడిగారు, అక్క నువ్వు మరి ఇంత తెలివిగా ఉన్నావు, మరి అదేదో మాకు కూడా ఆ రహస్యం చెప్పొచ్చు కదా అంటారు. అమ్మ ప్రార్థన చేయండి, దేవుడు చూపిస్తాడు ఆ రహస్యాన్ని. నేను చెప్తే అది కొంచెం చేయకూడదు, అది నా మనిషి, నేను మనిషి మాట అది కొంచెం చేయకూడదు. దేవుని మాటలు అయితే నువ్వు దేవుడు నీకు ఉన్నాడు, నన్ను సృష్టించిన దేవుడు, నన్ను ఆదరించిన దేవుడు నిన్ను ఆదరిస్తాడు కదా, మరి నాతో ఎందుకు నువ్వు, నేనేం చెప్పాలి నీకు? జ్ఞానం అది యెహోవా సొత్తు, మన దగ్గర నుంచి రాదు, అది దేవుని వలన వచ్చేది. కానీ ఆ జ్ఞానం అనేది ఆనాడు సొలొమోన్ రాజుకి ఆనాడు జ్ఞానం ఇవ్వబట్టే ఆనాడు ఆయన తీర్పు తీర్చాడు. మరి ఈనాడికి మరి నేనిచ్చే జ్ఞానం అది కొంచెం చేపడితే అది ప్రయోజనం కాదు. నేను మనిషిని, ఆయనకు నేను అప్పగించుకున్నాను కాబట్టి ఆయన మరి నాలో మరి ఏ మంచి చూసాడు, ఆయన నన్ను ఈ లోకంలో మరి ఆదరించి గొప్పగా చేశాడు. మరి ఆయన నన్ను బట్టి మహిమ పొందాలని ఆయన ఉద్దేశం ఏమో. నాలో అయితే ఏ మంచి లేదు, నేను అంత మంచిదాన్ని కాను, కానీ మరి దేవుడు నన్నే మరి ఏర్పరచుకున్నాడు. ఎందుకో నాకు తెలియదు. నేను తీసేయబడిందని, వెలివేయబడిందని, నెట్టివేయబడిందని, లోకంలో త్రోసివేయబడిందని నన్ను ఎవరు కూడా ఒక మనిషిగా చూడలేదు. చూడని స్థితిలో ఉండే దేవుడు నన్ను మరి ఈ స్థితిలో తీసుకొచ్చాడు. కాబట్టి నా జ్ఞానం అది నేను చెప్పినది. కనీసం నన్ను చాలా మంది అడిగారు ఆ మాట, కానీ ఆ జ్ఞానం దేవుని పాదాల కాడ పోయి అడగండి, ఆయన దగ్గర కొదువై ఉన్నది ఏది లేదని నేను చెప్పాను. అది మనిషి జ్ఞానం కాదు, దేవుడిని వచ్చే జ్ఞానం అది. కాబట్టి మనము ఎవరైతే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తారో వాళ్ళకి ఏ మేలు కొదువై ఉండదు. ఈ జ్ఞానం కూడా వాళ్ళకి కొదువైన భయము, దేవుని భయం మనిషికి ఇలువైంది. ఆ ఇలువైన భయాన్ని మనము ఇలువైన గ్రంథాన్ని లెక్క చేయకుండా మనం అసూయ, ద్వేషము, తెలియనప్పుడు అందరం అసూయ ద్వేషాలు కలిగి ఉంటాం. కానీ దేవునిలోకి వచ్చి రక్షించబడ్డాక మరి మనం దేవుని మాట వినకుండా ఉంటే ఇక మనం రక్షించబడ్డ ఇలువే ఉంటుంది, మన ఆ గుర్తులు ఏముంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన విలువైన మాటలను మనము గ్రహించుకొని హృదయంలో మనం అవి భద్రపరచుకోవాలి. భద్రపరచుకున్నప్పుడు ఆనాడు పరిశుద్ధులు మరి అవన్నీ దాచుకొని మరి లోకంలో స్త్రీలైనా పురుషులైనా కానీ జయించేవారు చాలా మంది మన ముందున్నారు. కానీ వాళ్ళని బట్టి మనం వీళ్ళందరికంటే కూడా మనం క్రీస్తుని బట్టి నడుచుకున్నాం అనుకో, ఇంక ఏది కూడా మనకి ముడతైన, కళంకమైన, మచ్చైన, డాగైనా ఉండదు. యేసయ్యలాగా మనం ఒక్క రోజన్నా బ్రతకలనే. కానీ మనలో ఆయనలో శరీరత్వం లేదు. ఆయన పరిశుద్ధుడు, నిష్కలంకుడు, ఆయన 10,000 మందిలో అతి సుందరుడు. కాబట్టి ఆయనలో పాప దోషాలు, మనలో పాపం ఉంటుంది. మనలో ఏముంది? శరీరత్వం ఉంది. మన రక్తంలోనే పాపం ఉంటుంది.
మన రక్తమే పాపం. కాబట్టి మనలో శరీరత్వం ఉన్నది. మనం అంత పరిశుద్ధులుగా అంత నీతిమంతులుగా మనం ఉండపోయినా సరే, మనము ఆయన చేసిన పనులు కొంచెమైనా సరే మన దేవుని కొరకు మాదిరి చూపించాలి. చూపించినప్పుడే మీరు దేవుని పిల్లలని లోకం గ్రహించింది. లోకం గ్రహించిన దేవుడు మాత్రం ఆయన ముద్ర వేసేస్తాడు మన మీద. ఏంది వీళ్ళు నా పిల్లలో అని. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన పిల్లలుగా మనము వాడబడాలి. ఆయన పిల్లల్లాగా మనం ఉన్నప్పుడే ఆయన జల్దరు నీడల్లోకి మనము ఆ వృక్షం కిందకి మనము వెళ్ళగలుగుతాం. ఆయన జల్దరు వృక్షపు నీడల్లో నేను ఆనందభరితురాలై ఉన్నానని చక్కగా షోలోమితి పాట పాడింది. అలాగనే మనం కూడా ఆయన జల్దరు వృక్షపు నీడల్లో మనము నిలిచి ఉండాలంటే మనం కూడా అలానే ఉండాలి. కాబట్టి మన జీవితాల్లో కూడా మనము ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి మనం కూడా వెలుగు సంబంధం కాబట్టి వెలిగించబడాలి. వెలిగించబడే గుంపులో మనం ఉండాలి. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా మీ చేతుల కష్టార్జితం మీరు అనుభవిస్తారని దేవుని వాక్యం. చేతుల కష్టార్జితం అంటే అది మనం ఏ పనైనా చేయని, అది చిన్న పని అయినా పెద్ద పని అయినా, అది ఏ పని అన్నా అవ్వచ్చు. దేవుని పని అయినా చేయని, లోకంలో పని అయినా చేయని, దాన్ని బట్టి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? మన కష్టార్జితాన్ని దేవుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం అంటున్నాడు. ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అంటున్నాడు. నిశ్చయము నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించదు అంటున్నాడు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలెను, నీ భోజనం బలసుడు, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడు. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతా యెరూషలేముకు క్షేమము కలుగుట నీవు చూసేదవు. కాబట్టి మరి నీ పిల్లలను నీవు చూసేదవు. అంటే పిల్లలంటే ఈ భూమి మీద తరతరాలు చూస్తామని కాదు దేవుని వాక్యం చెబుతుంది. మన పిల్లలంటే ఎవరు? ఈ లోకం పిల్లలు, ఈ లోక కుటుంబాన్ని ఒక దినం మనం అందరం వదిలేసి వెళ్ళిపోతాం. ఈ సంతోషాలు నిలిచేవి కాదు. మన దేవుని వాక్యం చేత సువార్త చెప్పబడి మనం ఆత్మీయంగా అంటాం. పిల్లలు మనం ఎప్పుడు కలిసి ఉంటాం అన్నమాట. మరి అట్నే ప్రతిదీ దేవుని మాటలు ఏం చేయాలి? మనము శారీరకంగా తీసుకోకూడదు, ఆత్మీయంగా తీయాలి. ఇది ఆత్మతో రాసిరు ఆ రోజు పరిశుద్ధులు. వాళ్ళ సొంత ఆలోచనలు బట్టి, వాళ్ళ సొంత మాటలను బట్టి, వాళ్ళ సొంత జ్ఞానాన్ని బట్టి రాయాలి. సొంత జ్ఞానంతో మాట్లాడినాడు, సొంత జ్ఞానంతో నడిచిన వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు లేరు, వాళ్ళ మాటలు లేవు. అసలు ఆ రాజులు రాజ్యాలు ఏళ్ళలేక వాళ్ళు ఓడిపోయి వెళ్ళిపోయారు. కానీ పరిశుద్ధులైన వాళ్ళు మాత్రం వాళ్ళు సరైన ఒక మాలి పడిపోయినా సరే వాళ్ళు తిరిగి లెగిసి దేవునికి లోబడి వాళ్ళ పరిశుద్ధుల గుంపులో చేరి ఉన్నారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే పరిశుద్ధుల గుంపులో ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయన త్రోవల యందు నడవాలి. మరి ఆయన మాటలు వినాలి. మరి మనము ఆయన కట్టి ఇల్లులాగా మనము కట్టి సియోను కట్టి లేపబడిద్దని దేవుని వాక్యం చెబుతుంది. అలాగే సియోన్లో నుండి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదం మనం కావాలంటే ఏం చేయాలి? ఆయన ఆశీర్వాదం ఎక్కడ దొరికింది మనకి? ఈ లోక ఆశీర్వాదాలు అన్నిటికి కూడా దొరుకుతున్నాయి. అవి కాదు మనకు కావాల్సింది. పరలోక రాజ్యంలో మనము ఉండాలంటే, మన కుటుంబం అంతా ఉండాలంటే, మనం ఉండాలంటే మన కుటుంబంతో మనము మన పిల్లలకు మన పిల్లల గురించి మనము ఉత్తరవాదులం కాదు. మనల గురించి మనం యేసు ప్రభు ఇచ్చి ఏం చెప్పాడంటే ఆయన ఎవరికి వాళ్ళే, ఎవరి పాపం వాళ్ళదే, ఎవరి పుణ్యం వాళ్ళదే. కాబట్టి ఎవరు చేసుకున్నది వాళ్ళు ఎంట పెట్టుకొని తీసుకెళ్తాం. కాబట్టి మనం ఎవరు భయం వాళ్ళదే. మనం ఉంటామని మన పిల్లలు భయభక్తులు కలిగి ఉండరు, లేదా మన భర్త భయభక్తులు కలిగి ఉండరు, లేదా వాళ్ళు భయభక్తులు కలిగి మనం ఉండాలని కాదు. కానీ అందరూ మన పిల్లలే. ఎవరైతే దేవుని రక్తంలో కడగబడ్డారో వాళ్ళే మనం అందరం సహోదరులు. కాబట్టి మనం పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా సరే ఆయన రక్తంలో కడగబడి మనం ఆయన కోసం ఎప్పుడైతే మనం భూమి మీద నిలబడి ఆయన కొరకు జయించుతామో ఈ లోకాన్ని, ఆయన మన ఇల్లును కట్టి లేపుతాడు. అది సియోనులో మనము స్థిరమైన పునాదిగా ఆయన ఉంటాడు. కాబట్టి మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మరి ఆయన మన అనుదిన
జీవితాల్లో ఆయన ముద్ర వేయాలని, మరి ఈ వాక్యాన్ని బట్టి మనం నడవాలని, మనం మనం దేవుని మాట వినేవారంగా ఉండాలని, మనుషుల జ్ఞానాన్ని బట్టి నడవక దేవుని జ్ఞానాన్ని బట్టి మరి నడిచేవాళ్ళంగా సీయోనులో నుంచి ఆయన మనల్ని ఆశీర్వదించాలని, ఆయన పిల్లలుగా మనం మారాలని, మనం దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని అడుక్కుందాం. మరి ఆయన సన్నిధిలో మనం ఆయన పాదాలు పట్టుకొని ఉన్నామంటే మనం ఏం కలిగి ఉంటాము? భయం కలిగి ఉంటాము, జ్ఞానం కలిగి ఉంటాము, సమృద్ధి కలిగి ఉంటాము, జీవం కలిగి ఉంటాము. ఆయన పిలిచినప్పుడు మనము వెళ్ళిపోతాం. కాబట్టి మనం ఆ గుంపులో, ఆయన పిల్లల గుంపులో మనం ఉండాలి. ఒలీవ మొక్కల్లాగా ఆ పరిశుద్ధిని చుట్టూ మరి ఒలీవ మొక్కలలాగా సీయోనులో మరి ఆయన పిల్లలు ఉంటారని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం సీయోనులో మనం అందరం కనపడాలంటే దేవుని కోసం బ్రతకాలి, ఆయన మాటని మనం వినాలి. మన కుటుంబాలు కూడా మరి అనేకమైన కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేయాలి. అనేకమైన ఆ స్త్రీలు లెగవాలి, అనేకమైన పురుషులు లెగవాలి. ఈ దేవుని రాకడ బహు సమీపంగా ఉంది కాబట్టి ఈ భూమి మీద నడివంగిపోయిన స్త్రీలాగా భూమి మీద చూడకుండా పరలోక రాజ్యం వైపు చూస్తూ ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎతికినప్పుడు మనకు సమస్తం కలుగుతాయని దేవుని వాక్యం చెప్పింది. కాబట్టి ఆ మాటల కొరకు మనం నిత్యం కూడా ఆయనను ప్రార్థన చేసి ఆయన పాదాలు పట్టుకొని సీయోనులో నుండి ఆయన మనల్ని ఆశీర్వదించాలని మరి దేవుని పాదాలు పట్టుకొని అడుక్కుంటూ మరి చిన్న వాక్యాన్ని దేవుడు మన అందరి హృదయాల్లో మరి సమృద్ధిగా నింపాలని, ఈ కొద్ది మనల్ని ఆయన పాద సన్నిధికి ధూపంలా చేర్చుకొని మన అందరి హృదయాలు ఆయన తాకాలని, మరి ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించాలని ఈ చిన్న మాటల్ని ఇక ముగించుకుంటున్నాం. ముగిస్తున్నాను. మీరు అందరూ మా కొరకు మరి అందరి కొరకు మనం అందరం కలిసి ప్రార్థన చేస్తాం. మా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి మనం ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో నమ్మకంగా యథార్థంగా జీవించాలని కోరుకుంటూ ఈ కొద్ది మనవులు ఆయన పాద సన్నిధిలో అప్పగించుకుంటూ మరి కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.